తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మీకు బాగా టైం బట్టి ఉంటుంది. మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు, I was- మీకు ప్రేమ నేను liver నన్ను ఇచ్చున్నారు. అది 3 వేరే. years నేను నన్ను హౌస్ అరెస్ట్ చేసుకున్నా. ఐ నెవర్ వెంట్ అవుట్. నో సినిమాలకు కానీ ఎక్కడికి వెళ్ళా. నాకు పాప ఉంది కదా, ఒక పాపను చూస్తూ ఇంట్లోనే, బయటికి వెళ్ళాలా నేను. నేను ప్రెగ్నెన్సీలో మీకు ఏమి కాంప్లికేషన్స్ రాలేదా? వచ్చాయండి. Huh? ఐ హ్యాడ్ అది ప్రీ ఎక్లెంసియా అని. ఐ హ్యాడ్ అది కొంతమంది మల్టిపుల్ ఫెయిల్యూర్, ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోతారట. సో ఐ హ్యాడ్ దట్ స్టేజ్. 1,00,000 మందిలో అయ్యో. ఒకళ్ళకి వస్తుందంట. ఐ హ్యాడ్ దట్ కాంప్లికేషన్. నాట్ బికాస్ ఆఫ్ దిస్, లివర్ గురించి కాదు, Oh. నాట్ అట్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. Hmm. ఐ హ్యాడ్ దట్, అది ఎందుకు ఆ కండిషన్ వచ్చింది సమ్హౌ. బట్ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు వాళ్ళు బాగా ఇది చేసి చాలా జాగ్రత్తగా ముందుకు 2-3 days ఐసీయూలో ఉన్నాను. Hmm. ఉంచి లాస్ట్ మినిట్ లో ఇక లేదు, ఇంకొంచెం ఉంటే ఈ అమ్మాయి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అనుకొని అప్పటికప్పుడు తీసుకెళ్లి సర్జరీ, సి సెక్షన్. Okay. బట్ లక్కీగా చాలా చక్కగా పుట్టింది, ఫారినర్ లా పుట్టింది. ఇప్పుడు మీరంతా హెల్దీగా ఉన్నారా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ No ఆల్ రైట్. నో health కాంప్లికేషన్స్. ఎప్పుడు నాకు ఏ రోజు ఓవర్ కాంప్లికేషన్స్ ఏ రోజు లేవు నాకు. Hmm. ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. చిన్నవి అంటారు తలనొప్పులు అవన్నీ నార్మల్ తప్పితే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాంప్లికేషన్స్, టచ్ వుడ్. బట్ లాస్ట్ మినిట్ లో నాన్నగారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఫైనాన్షియల్ గా బిల్లులు కూడా కట్టలేకపోయారు. అన్ని అంటే లక్షలు బిల్ అయ్యేసరికి ఈ ఆ ఆపరేషన్ యాక్టర్ ఈ యాక్టర్ హెల్ప్ ఆ, చేశారు అందరూ అనే మాట చేశారు. వాస్తవా? అది 100% సర్జరీ చేశారండి. అందరు చేశారు. చిరంజీవి అంటే గారు, last పవన్ minute కళ్యాణ్ గారు, మురళీమోహన్ అంకులే మొత్తం అందరినీ Organize చేశారు. ఆర్గనైజ్ చేసి ఇలా ఉంది, ఇన్ని లక్షలు అవుతుంది అంటే ఎంత 60 లక్షలు అయింది మొత్తం? 65 lakhs అయింది ఓకే. కదా, 65 lakhs అయింది కదా. మెడిసిన్స్. ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ సర్జరీలు ట్రాన్స్ప్లాంట్లు అన్ని అవుతాయి కదా, దీని తర్వాత మెడికేషన్ ఉంటుందంటారు కదా, అది చంపేస్తుందండి. That is దీనికి too much. డబుల్ అది. ప్లస్ అది ఇప్పుడు మనం కోవిడ్ లో చూసామా, ఈ మాస్కులు పెట్టుకోవటం, శానిటైజర్స్. మేము అప్పుడు ఆ టైం నుంచే మాస్కులు, శానిటైజర్స్ లేకుండా అసలు లోపలికి రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. అంటే చిన్న బేబీ లాగా చూడాలి. కొత్త ఫారెన్ లివర్ ఇచ్చిన తర్వాత మాకు శానిటైజర్ లేదు. అప్పుడు మేము కోవిడ్ లో కూడా అనుకునేవాళ్ళం, ఇవన్నీ మనం అప్పుడే ఇది చేసాం, ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళంతా అనేది. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పానండి, ఇప్పుడు నేను ఎక్కడైతే మాట్లాడాను, ఎవ్రీ వన్ అండి, ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. నేను ఇప్పుడు కూడా చాలా చెప్తున్నాను, సపోర్ట్ చేశారు, అందరు చాలా, సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు. అండ్ సర్జరీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి కలిసి కూడా వెళ్ళారు. అవసరం లేదండి వాళ్ళకి చేయాల్సిన అవసరం చిరంజీవి లేదు. గారు అయితే ఆయన సర్జరీకి ముందు వచ్చి నైట్ చిరంజీవి గారు, శ్రీకాంత్ అన్న, హీరో శ్రీకాంత్ గారు 1.5 hours ఉన్నారు. వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనంతా ఇచ్చేసి ఎవ్రీ వన్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ, అంటే ఈయన ర్యాప్ కూడా అలాగే ఉండేది అందరితో. అవును అవును. సో అందరూ హెల్ప్ చేశారు. అంత ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన దానివల్ల ఆయన తిన్ను లివర్ ఇచ్చింది, ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన దానివల్ల ఆయన బతికారు మళ్ళీ. సో ఇప్పుడు నాన్న కోరిక మీరు యాక్ట్ చేయటం నెరవేరింది. బట్ మీ వారి కోరిక సినిమాల్లో యాక్ట్ చేయడం. అంటే చెప్తున్నాను కదా, కొంచెం కైండ్ ఆఫ్ మాట్లాడతాను కానీ ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, స్టార్టింగ్ ఇంట్రోవర్ట్. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఇంట్రోవర్ట్ అంటే చింటూ ఇంట్రోవర్ట్ అంటే నమ్ముతారు. నమ్ముతారు. అంటే చెప్తున్నా కదా, స్టార్టింగ్ ట్రబుల్. మాట్లాడనివ్వట్లేదుగా, ఎల్లాం చేయడం మొగుడు అంటే నమ్ముతారు పాపం వల్ల. మాట్లాడిన వాళ్ళగా ఫస్ట్ మన అసలు అంతే కదా. అసలు లేదులేండి, ఏం మాట్లాడతారు, బయట మాట్లాడతారు. ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ మీరు. డైలాగులు ఇవ్వాల్సిన పని లేదు. అంటే మాట్లాడాలంటే కొంచెం బెరుకుంటుంది ఫస్ట్. వన్స్ స్టార్ట్ చేసి కొంచెం వాళ్ళతో కొంచెం ఆ ర్యాపో ఉంది, మాట్లాడొచ్చు అంటే దెన్ అసలు ఆపేదే లేదు. ఓకే. ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబేనా? ఆయనే. ఓ, ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ హార్డ్ కోర్ ఫ్యాన్. రాజమౌళి గారు మన కొత్త మూవీలో ఉందా? అయ్యో, ఐఎమ్ లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఓకే. కలిసా? అంటే నేను వాళ్ళ ప్రియా సుధీర్ బాబు గారి వైఫ్. Okay. ఇద్దరు మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అవునా? సో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, పార్టీస్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కదా, సో మన ఆంటీ జరిగినప్పుడు అంతా ఐ మెట్ హెమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. బట్ నా వెళ్ళి మాట్లాడాం కదా, వీ డోంట్ ఓవర్ గా వెళ్ళి చెప్పారా ఎప్పుడు నేను ఏవి ఇచ్చారు అమ్మాయిని మీకు? అసలు అలా వెళ్ళి మాట్లాడండి. అసలు ఎవరికి చెప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎవరికి చెప్పను, వాళ్ళు తెలుసుకొని వచ్చి అడిగితే తప్పితే. ఇప్పుడు సీరియల్స్ చేసినా, సినిమాలు చేసినా, ఇప్పుడు పలానా నా పేరు వచ్చిందంటే ఏవిఎస్ గారు అల్లుడు అంటే ఏవిఎస్ గారు డాటర్ అయ్యి ఉంటది అట్లా. లేకపోతే పలానా ఏవిఎస్ గారు డాటర్ అని ఎవరైనా చెప్తే తప్ప తనగా అసలు ఎక్కడ హై థింకింగ్, లో ప్రొఫైల్. హై థింకింగ్. సో మీరైతే సినిమాలే చేయండి మేడం. 25 లో మీరు మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలి. మేము బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలి. ఏవిఎస్ గారు పైనుంచి చూస్తుంటాం. అప్పుడు మళ్ళీ మనం ఇలానే కలిసి మాట్లాడుకుంటాం. సో చింటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఇంటర్వ్యూ అడగగానే కొత్త సంవత్సరంలో డెఫినెట్ గా చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూసి చాలా మంది హస్బెండ్ వైఫ్లు మనం కూడా ఇలా ఉంటే బాగుండు కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. Oh my God, thank you so లైఫ్ much. లో చేంజ్ రావాలి అంటే
పెద్ద పెద్ద డైలాగులు అక్కర్లేదు, ఒక చిన్నది ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది కదా. నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను మీ మాటలకి. ఓ వావ్, So, దట్స్ అ అంటే గుడ్ understanding కాంప్లిమెంట్. చాలా ఇంపార్టెంట్. అవును, అది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. బహుశా మీరు అది అనుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఎంత హ్యాపీగా 20 years అయినా కానీ ఎన్ని వచ్చినా కానీ ఒక హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి కారణమే మీరు చెప్పిన ఒక పాయింట్. అవును. వైఫ్ గురించి వేరే వాడు చెప్పటం, హస్బెండ్ గురించి వేరే వాళ్ళు చెప్పిన విని ఎక్కువ మనం చెప్పుడు ఫోన్లు మాటలు చెక్ అనేవి చేసి రకరకాల వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని, సో నీకు నాకు కుదరదు డైవర్స్ అంటాం. యాక్చువల్గా జరుగుతుంది అది అది ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు. Yeah. డివోర్స్ అనేది పెద్ద ఇదైపోయింది, ఆ మాట వాడేద్దాం, అవును. ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. సో సో మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంత మంచిగా అర్థం చేసుకునే భార్య దొరికింది బాబు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు లేదు లేదు, ఎప్పుడు హీరో లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీ ఇద్దరికి ముందుగానే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.